మీరు ఎప్పుడైనా ఒక పెద్ద పర్వతాన్ని ఒక్కరోజులోనే ఎక్కేయాలని ప్రయత్నించి, సగం దారిలోనే అలసిపోయి, ఇది నా వల్ల కాదు అని వెనక్కి తిరిగి వచ్చేశారా? అయితే శతాబ్దాల క్రితం జపాన్ కొండల్లో జరిగిన ఈ బౌద్ధ సన్యాసి మంక్ కథ మీకోసమే. లక్ష్యం ఎంత పెద్దదైనా సరే, దాన్ని చాలా తేలికగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా సాధించే అత్యంత పురాతనమైన జెన్ రహస్యం ఇందులో దాగి ఉంది. కథ చివర్లో మీ ఊహకు కూడా అందని, మీ రోమాలు నిక్కబొడుచుకునే ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. అధ్యాయం 1. అశాంతితో రగులుతున్న యువయోగి. చాలా సంవత్సరాల క్రితం జపాన్లోని మంచుకొండల మధ్య ఉన్న ఒక బౌద్ధ ఆశ్రమానికి యుగంధర్ అనే యువకుడు వచ్చాడు. అతను ఒకప్పుడు గొప్ప యోధుడు. కాని మనశ్శాంతి కరువై మహాధ్యానస్థితి పొందాలని ఆశ్రమంలో చేరాడు. మహాధ్యానస్థితికి చేరుకోవాలంటే ఒక సన్యాసి రోజుకు 15 గంటలపాటు కదలకుండా, ఆహారం తీసుకోకుండా ధ్యానం చెయ్యాలి. యుగంధర్ ఎంతో పట్టుదలతో ధ్యానానికి కూర్చున్నాడు. మొదటి 2 రోజులు తన విల్పవర్తో 15 గంటలు కదలకుండా కూర్చున్నాడు. కాని 3వ రోజు అతని శరీరం సహకరించలేదు. కండరాలు బిగుసుకుపోయి నొప్పితో విలవిలలాడాడు. మనసులో ఆలోచనల సుడిగుండం మొదలైంది. 4వ రోజు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. వారం తిరిగేసరికి నేను దేనికీ పనికిరాను, నా మనసును నేను జయించలేను, సన్యాసి అయ్యే అర్హత నాకు లేదు అని తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తన కత్తి తీసుకుని ఆశ్రమం వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అధ్యాయం 2. నది ఒడ్డున ఒక ప్రశాంత వృద్ధుడు. ఆశ్రమం వదిలి వెళుతున్న యుగంధర్కి దారిలో నది ఒడ్డున ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు. ఆయన పేరు గురు బోధి. ఆయన వయసు 80 ఏళ్లు పైనే ఉంటుంది. శరీరం బాగా ముడతలు పడి ఉంది. ఆయన తన ఎడమ చేతిలో ఒక చిన్న ఉలి పట్టుకుని అక్కడ ఉన్న ఒక భారీ కొండకు ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. అంతే. ఆ తర్వాత ఉలి పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చున్నాడు. యుగంధర్ ఆశ్చర్యంగా ఆగిపోయాడు. గురుదేవా, ఈ మహాపర్వతాన్ని చెక్కాలని ప్రయత్నిస్తున్నారా? కాని ఒక్క దెబ్బ కొట్టి ఆపేశారెందుకు? మీరు రోజుకు ఎన్ని గంటలు కష్టపడతారు దీనికోసం? అనడిగాడు. గురుబోధి చిరునవ్వు నవ్వి, నాయనా, గంటలు కాదు, నేను రోజుకు కష్టపడేది కేవలం 10 నిమిషాలు, 10 దెబ్బలు మాత్రమే. గడిచిన 30 ఏళ్లుగా నేను చేస్తున్న పని ఇదే అన్నాడు. యుగంధర్కి విపరీతమైన కోపం, నిరాశ వచ్చాయి. ఈ ప్రపంచంలో అందరికీ పిచ్చిపట్టినట్లుంది. నా వల్ల ధ్యానం కావడం లేదు, ఈయన రోజుకు 10 నిమిషాలు కొండని చెక్కుతాడట అని గట్టిగా అరుస్తూ తన వైఫల్యాన్ని గురువు ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు. అధ్యాయం 3. కైజెన్. జెన్ రహస్యం. గురుబోధి ప్రశాంతంగా యుగంధర్ భుజం తట్టాడు. నాయనా, పర్వతాన్ని చూసి భయపడేవాడు ఎప్పటికీ దాన్ని ఎక్కలేడు. అలాగే నీ మనసును ఒక్కసారిగా 15 గంటలు బంధించాలి అనుకుంటే అది భయపడి నిన్ను ఎదురిస్తుంది. మనస్సును బలవంతంగా శాసించకూడదు, దాన్ని ప్రేమగా మోసం చేయాలి. ఇదే మా ప్రాచీన జెన్ తత్వశాస్త్రమైన కైజెన్. అంటే కై అంటే మార్పు, జెన్ అంటే మంచిది, అంటే నిరంతర చిన్న మెరుగుదల. గురుబోధి ఒక కఠినమైన నియమం విధించాడు. యుగంధర్, రేపటి నుండి నువ్వు గంటల తరబడి ధ్యానం చెయ్యవద్దు. ఆశ్రమంలో కేవలం ఒక మూల కూర్చొని ఒకే ఒక్క శ్వాస, 1 సింగిల్ బ్రెత్ మీద ధ్యాస పెట్టు. ఆ ఒక్క శ్వాస పీల్చి వదిలేసిన తర్వాత ధ్యానం మాపేసి నీ పనులు చేసుకో. అంతకంటే ఒక్క సెకండు ఎక్కువ చేసినా నువ్విక్కడి నుండి వెళ్ళిపోవాలి. యుగంధర్కి అది చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఒక్క శ్వాస ధ్యానం చేస్తే జ్ఞానోదయం వస్తుందా అనుకున్నాడు. కాని గురువు మీద గౌరవంతో సరే అన్నాడు. అధ్యాయం 4. నీటి బొట్టుతో శిల కరగడం. మరుసటి రోజు ఉదయం యుగంధర్ కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని ఒకే ఒక్క శ్వాసను, గరిష్టంగా 10 సెకండ్లను పూర్తిగా ఆస్వాదించాడు. వెంటనే కళ్ళు తెరిచాడు.
దీనివల్ల అతని మనస్సుకి ఎలాంటి ఒత్తిడి అనిపించలేదు. మెదడు ఎదురుతిరగలేదు. మొదటి నెల రోజూ 10 సెకండ్లు ధ్యానం చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. అతనిలో ఏ బద్ధకమూ లేదు. మూడో నెల మెదడు ఆ ప్రశాంతతకు అలవాటు పడింది. ఇంకొక శ్వాస తీసుకుందాం అని మెదడే అడగడం మొదలుపెట్టింది. ఒక్క శ్వాస 10 నిమిషాలకు మారింది. ఆరో నెల ఇప్పుడు యుగంధర్కి ఎవరూ గుర్తుచేయాల్సిన అవసరం లేదు. అతని శరీరం, మనసు ధ్యానమడుగుతున్నాయి. కైజన్ అనే చిన్న నీటిబొట్టు శిలను కరిగించినట్లు అతని అహంకారాన్ని కరిగించింది. 5 ఏళ్ల తరువాత యుగంధర్ ఇప్పుడు రోజుకు 10 గంటలపాటు ఎలాంటి ఒత్తిడి లేకుండా ధ్యానంలో కూర్చుంటున్నాడు. అతను ఎప్పుడో చేరుకోవాలనుకున్న మహాధ్యానస్థితిని పూర్తి ప్రశాంతతతో సాధించాడు. అధ్యాయం 5 పర్వత రహస్యం. యుగంధర్ తన సాధన పూర్తి చేసుకుని కళ్ళు తెరిచాడు. తనకు ఈ మార్గం చూపించిన గురుబోధికి పాదాభివందనం చేయడానికి నది ఒడ్డుకు పరుగుతీశాడు. కాని అక్కడ గురుబోధి లేడు. ఆ కొండ పక్కనున్న ఆశ్రమ నిర్వాహకుడు యుగంధర్ని ఆపాడు. నాయనా యుగంధర్, గురుబోధి 6 నెలల క్రితమే వృద్ధాప్యంతో శివైకం చెందారు అన్నాడు. యుగంధర్కి గుండె ఆగినంత పనయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ గురువుగారు 30 ఏళ్లుగా చెక్కుతున్న ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండ అవతలి వైపుకు వెళ్లి చూసిన యుగంధర్కి నోట మాట రాలేదు. మోకాళ్లమీద పడిపోయాడు. అక్కడ ఆ మహాపర్వతం మీద 50 అడుగుల ఎత్తైన ఒక అత్యద్భుతమైన బుద్ధుడి విగ్రహం చెక్కబడి ఉంది. దాని అందం, ప్రశాంతత వర్ణనాతీతం. గురువుగారు ఎంత గొప్ప శిల్పి! 30 ఏళ్లుగా రోజూ 10 నిమిషాలు చెక్కుతూ ఈ మహాద్భుతాన్ని సృష్టించారా అని ఆశ్చర్యపోతున్న యుగంధర్ దగ్గరికి ఆశ్రమ నిర్వాహకుడు వచ్చాడు. అతను చెప్పిన నిజం విన్నాక యుగంధర్ భూమిలోకి కుంగిపోయాడు. యుగంధర్, గురుబోధి కేవలం వృద్ధుడు మాత్రమే కాదు, ఆయన పుట్టుకతోనే పూర్తి అంధుడు, 100% బ్లైండ్. అంతేకాదు, ఒక ప్రమాదంలో ఆయన కుడి చెయ్యి, కుడికాలు పక్షవాతంతో పడిపోయాయి. కళ్ళు లేకపోయినా, శరీరం సగం చచ్చుబడిపోయినా ఆయన ఏడవలేదు. నాకు పనిచేసే ఈ ఎడమచెయ్యి చాలు, నా స్పర్శ చాలు అనుకుని 100 అడుగుల కొండకు రోడ్డుగుండా పాకుతూ వచ్చి, తన వేళ్ల స్పర్శతో రాయిని అనుభూతి చెందుతూ, కేవలం ఎడమచేయితో రోజుకు 10 నిమిషాల దెబ్బలు కొడుతూ ఈ 50 అడుగుల మహాబుద్ధుడికి ప్రాణం పోశాడు నాయనా. యుగంధర్ భోరున విలపించాడు. కళ్ళు లేని, శరీరం సగం చచ్చుబడిపోయిన ఒక అంధుడు కేవలం తన వేలి స్పర్శను నమ్ముకొని రోజుకు 10 నిమిషాల కైజన్ పద్ధతితో ఒక అద్భుత ప్రపంచాన్నే సృష్టించాడు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న తను 10 నిమిషాల సాధనకే భయపడిపోయినందుకు సిగ్గుపడ్డాడు. ఆ బుద్ధుడి పాదాల ముందు గురువుగారి అదృశ్య పాదాలకు తలదించి నమస్కరించాడు. గుర్తుంచుకోండి, ప్రయాణం 1000 మైళ్లైనా అది మొదలయ్యేది ఒకే ఒక్క అడుగుతోనే. ఒకేసారి కొండను ఎత్తాలని భయపడకండి. మీ దగ్గర ఉన్న సమయంలో కేవలం 10 నిమిషాలు కేటాయించి ప్రతిరోజూ ఒక ఉలిదెబ్బ కొట్టండి. కాలం మీకోసం ఒక మహాశిల్పాన్ని సిద్ధం చేస్తుంది. ఆ పెద్ద పర్వతాన్ని చూసి భయపడడం ఆపండి. మీ లక్ష్యం బరువు తగ్గడమైనా, కొత్త స్కిల్ నేర్చుకోవడమైనా, జీవితంలో గెలవడమైనా సరే, ఈరోజే, ఇప్పుడే మీ 10 నిమిషాల ప్రయాణాన్ని మొదలుపెట్టండి. మీరు ఈరోజు తీసుకోబోయే ఆ మొదటి చిన్న అడుగేంటో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ కథ మీలో కాస్తైనా స్ఫూర్తిని నింపితే, ఓడిపోతున్నాను అనుకునే మీ స్నేహితుడికి ఈ వీడియోని షేర్ చేసి ధైర్యాన్నివ్వండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.